తననానా 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 రిసగమా రిగమదస ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ప్రగతించు నిన్నే ప్రభు స్తుతించు నిన్నే విభూ ప్రగతించు నిన్నే ప్రభు స్తుతించు నిన్నే విభూ ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం గరి గరి సదరి సరి సదమ సద సద మగరి రిగ మగరి సరి గ మగరి సరి గ మగరి స కేవలం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం నీదు దేవలం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం దయామయ దయచూపవా సుధామయ దరిచేరవా దయామయ దయచూపవా సుధామయ దరిచేరవా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం స్తుతింతు నిన్నే విభూ ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివిదేవునికి వందన సమయం. ప్రియ దైవ ప్రజలారా, త్రిదిన ప్రార్థనలో 3వ రోజుకు మిమ్మందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన కోసం దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి గురువరేణ్యులు రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ గారు. మీ అందరికీ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఫాదర్ గారు కెథడ్రిల్ దేవాలయ ప్యారిస్ విచారణ గురువుగా ఉన్నారు. కెథడ్రిల్ దేవాలయం అనేటటువంటిది మేత్రాసనానికి కేంద్రం. మేత్రాసనంలో ఎక్కడే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్నా సరే అవన్నీ కూడా గురు పట్టాభిషేకాలు, అలాగే క్రిస్మా తైలాల పూజ అవన్నీ కూడా మేత్రానులు గురువులతో కలిసి అక్కడ కెథడ్రిల్ దేవాలయంలో చేస్తారు. ఈవేళ మనకున్నటువంటి సందర్భం ఏమిటి అంటే శ్రీసభ జూబిలీ 2025 నిరీక్షణ యాత్రికుల జూబిలీ. దీనికి ఎవరిని పిలాలని చెప్పేసి ఆలోచించినప్పుడు మన మేత్రాసనానికి తల అయినటువంటి దేవాలయం శ్రీసభకు, ఇక్కడ మన మేత్రాసన శ్రీసభకు తల కెథడ్రిల్ దేవాలయం. కాబట్టి కెథడ్రిల్ దేవాలయ విచారణ గురించి పిలాలనేటటువంటి ఆ యొక్క తలంపుతో ఫాదర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఫాదర్ గారు చాలా బిజీ మ్యాన్, అనేకమైనటువంటి బాధ్యతలతో ఉన్నారు.
ఒకవైపు భూమికి సంబంధించినటువంటివి విచారణ, చాలా పెద్ద విచారణది. అలాగే మేత్రాసనంలో చాలా ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా ఫాదర్ గారు చూస్తూ ఉంటారు. ఫాదర్ గారిని అడిగినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఫాదర్ గారు ఒప్పుకుంటారా లేదా, చాలా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి. కానీ కోటనరవ మనందరిపై కూడా ఉన్నటువంటి ఆ యొక్క అభిమానంతో, ప్రేమతో ఇవాళ యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి ఒప్పుకొనున్నారు. ఫాదర్ గారిని మీ అందరి తరపున, నా తరపున ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతాలు తెలియజేస్తున్నాను. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. ఇవాళ యొక్క దివ్య బలి పూజలో ఉన్నటువంటి ఉద్దేశాలు, మొట్టమొదటిది అంటే ఈనాటి దివ్య బలి పూజ సమర్పిస్తున్నటువంటి వారు పి మరియదాస్ వారి యొక్క కుటుంబము. దేవాది దేవుడు వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. మరణించిన పి నిర్మల, హేమలత ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. ఉరకూటి తేజశ్రీ, ప్రణీత్ వారికి అవసరం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారికి అవసరమైనటువంటి పరిపూర్తి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆ యొక్క బిడ్డల చదువులో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. పల్లా జోజీ, తెరేసా, దివ్యాంజలి, నవదీప్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అలాగే కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, బిడ్డల యొక్క చదువులో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. చిన్ని మేఘన వారు అవసరమైనటువంటి పరిపూర్తి ఆయురారోగ్యాలను, అదేవిధంగా వారి యొక్క చదువులో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఉప్పులి ఆనందరావు, మేరీలత, జాయ్, వచన్, దర్శన్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబస్తులకు అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ బిడ్డలకు చదువుల్లో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. సరగడం రఘు, దివ్యవాణి, లక్షిత్ రాజ్, జ్ఞానమోక్షిత, వెరోనికమ్మ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, గోలగాని విజయ్ కుమార్, జయ, రఘు, నందు, దీప్తి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబస్తులకు అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, అయితే ప్రకాష్, సుజాత, బాలరాజు, మేరే నిర్మల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను అదేవిధంగా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. పల్లా అబ్రహాము, మరియ తేజ ఈ యొక్క కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈనాటి దివ్య పూజను సమర్పిస్తున్నారు. ఉప్పిలి సంజీవి, అనుష, ప్రణతి, జాయ్, జశ్వంత్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ ఆయురారోగ్యాలను, బిడ్డలకు చదువులో దేవుడు వారికి తోడ్పడాలని వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరణించినటువంటి పాసి ఎస్తర్ రాణి, స్టెఫెన్ వారి యొక్క ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. బి అఖిల్, అమూల్య దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి యొక్క ఉద్యోగం నిమిత్తం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు దీవించాలని, వారి యొక్క చదువులో వారికి తోడుగా ఉండాలని సుమన్, సునీత్ కుమార్ ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఒమ్మి రమణ, సూర్యం, హాసిని, నిషిత దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ బిడ్డల యొక్క చదువుల్లో దేవుడు వారికి తోడ్పడాలని వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఎం కరుణ, జాస్మిన్, ఎం అభిషేక్, జ్యోత్స్న దేవాది దేవుడు వీరి యొక్క బిడ్డలను ఆశీర్వదించి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలు అదేవిధంగా చదువులో దేవుడు వారికి తోడ్పడాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. కె డేవిడ్ రాజ్, విమల, పి సత్యానంద్, శ్యామల కుమారి దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను కుటుంబస్తులు అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. సరగడం మరియమ్మ, వినోద్ వారికి అవసరమైనటువంటి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారికి అవసరమైనటువంటి పరిపూర్తి స్వస్థతను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. మరణించినటువంటి ముమ్మిన అప్పలకొండ, మాణిక్యం ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ప్రియా ఫ్యాషన్స్ బట్టల షాప్ వారు అభివృద్ధి కొరకు ఈనాటి దివ్య పూజను సమర్పిస్తుండగా దేవాది దేవుడిని వారిని ఆశీర్వదించి వారి యొక్క వ్యాపారంలో వారికి అవసరమైనటువంటి అనుగ్రహాలు ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఉప్పిలి జోసెఫ్, దయామణి, అంతోని, కరుణ, అలన్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అదేవిధంగా కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ఈనాటి దివ్య పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజలో మన విచారణను దేవుడు ఆశీర్వదించి రేపటి దినము జరగబోయేటటువంటి ఆ యొక్క పండుగ ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి వాతావరణంలో దేవునికి మహిమకరంగా జరగాలని మనకు అందరినీ కూడా మనకు కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మనకు దేశాల నిమిత్తము అలాగే మన ఈవేళ మన దివ్య బలి పూజను సమర్పించడానికి వచ్చినటువంటి ప్రధాన అర్చకులు రెవరెండ్ ఫాదర్ జొన్నాడు జాన్ ప్రకాష్ గారిని ఆశీర్వదిస్తూ వారి యొక్క పరిచర్యను వారు తలపెట్టేటువంటి కార్యాలన్నింటినీ కూడా దేవుడి హరాళంగా ఆశీర్వదించాలని వారి నిమిత్తం కూడా ఈనాటి దివ్య పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.
ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము, ప్రభువు కొరకు నిరీక్షింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దైవ ప్రజలారా, ప్రియమైన ఘనత వహించిన విచారణకర్తలైనటువంటి రత్నకుమార్ ఫాదర్ గారు, మేమందరినీ ప్రత్యేకముగా ఈ పూజారంభములో అభినందిస్తూ ఉన్నాను. ఇది చాలాసార్లు ఇక్కడికి పూజలకు వచ్చాను. ఇప్పుడు మరింత మెరుగైనటువంటి వాతావరణం నేను కనులారా చూస్తూ ఉన్నాను. క్రమము, గుడ్నెస్ అండ్ ఆర్డర్, మంచితనము మరియు క్రమబద్ధమైనటువంటి జీవన విధానము దేవుని యొక్క గుణ లక్షణాలు. అవి ఈ క్రమబద్ధమైనటువంటి ఈ వాతావరణాన్ని, మంచితనాన్ని చూస్తుంటే ఇక్కడ నిజంగా దైవ సన్నిధి, దేవుని యొక్క ఉనికి ఇక్కడ తప్పనిసరిగా ఉంటుంది అన్నది నా నమ్మకం. అదే బైబిలు బోధించే గొప్ప సందేశం. నేను కార్యక్రమాలు చూస్తున్నప్పుడు చాలా క్రమ పద్ధతిలో ఈ 3 దినాలను మీ విచారణ గురువరేణ్యులు చక్కగా పొందుపరిచారు. మొదటి రోజు 10 సంవత్సరాల జూబిలీ విచారణ ప్రారంభమై, నిన్నటి దినాన 20 సంవత్సరాల జూబిలీ ఈ దేవాలయం నిర్మింపబడి, ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా యావత్ కథోలిక స్త్రీ సభ ఎంతో గొప్పగా జరుపుకుంటున్నటువంటి 2025వ సంవత్సర జూబిలీ. వీటినన్నిటినీ కలగలిపి ఈ సంవత్సర జూబిలీ ప్రత్యేకతను ఈనాడు నీవు నేను అందరము కలిసి కొద్ది క్షణాలు ధ్యానం చేస్తూ ఈ యొక్క ఆరాధనను మనం జరుపుకుంటూ ఉన్నాము. ప్రియ దైవ ప్రజలారా, ప్రతి ఒక్కరికి అవసరమైనది ఆశా జీవితం. నిరాశ, నిస్పృహ అన్నది మానవ జీవితానికి, దైవిక సుగుణాలకు వ్యతిరేక పదాలు. ఆశతో జీవించటం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం. దీనినే మన మత పరిభాషలో నిరీక్షణ అంటాం. నిరీక్షణ అంటే కంటికి కనిపించేవి, చెవికి వినిపించేవి, మన జ్ఞానయుక్తంగా ఆలోచించేవి, వీటన్నిటినీ మనం క్రోడీకరించి ఇది అవ్వదు, జరగదు, అసంభవం, అసాధ్యం అనుకున్నటువంటి మాటలు భక్తునిగా, భక్తురాలిగా మనకు ఉండకూడదు. ఎటువంటి గడ్డు పరిస్థితులలో కూడా అవ్వదు, జరగదు అన్నటువంటి పరిస్థితులలో కూడా ఒక భక్తునిగా, విశ్వాసిగా నీవే నేను ఇది దేవుని చిత్తం,
దేవుడు చూసుకుంటారు, దేవుడు జరిపిస్తారు, దేవుడు సాధ్యం చేస్తారు. ఇదే ప్రియ దైవ ప్రజలారా, క్రైస్తవ భక్తులంగా విశ్వాసులంగా మనమందరము కలిసి నేర్చుకొని ఆచరించాల్సినటువంటి ఈ సమయం, ఈ జూబిలీ సంవత్సరం. కాబట్టి ఒక్కసారి ఈ పరిశుద్ధ పూజలో అటువంటి గొప్ప ఆశను, అటువంటి గొప్ప భరోసాను దేవుడు స్త్రీ సభ ద్వారా ఈ జూబిలీ సంవత్సరంలో అందిస్తూ ఉన్నారు. ఒక్కసారి దేవునికి వందనం చెల్లిస్తూ అటువంటి నిరీక్షణ జీవితాన్ని, అసంభవం అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుంది, సాధ్యమవుతుంది అనే ఆశతో నమ్మకముతో జీవించేదే క్రైస్తవ జీవితం. అటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించమని ఈ పవిత్ర పూజలో మనం మనసారా ప్రార్థన చేద్దాం. ఈ పవిత్ర పూజలో పాలు పంచుకునే ముందు మనం చేసిన పాప దోషాలు తలంచుకొని మనస్తాపపడి ప్రభు క్షమ కొరకు భక్తితో ప్రార్థిద్దాం. ముఖ్యముగా నిరాశ నిస్పృహలు మన జీవితంలో వచ్చినప్పుడు అవి కొద్ది కాలం మాత్రమే. దేవుడు మాత్రమే నిరాశ నిస్పృహలను మటుమాయించేసి పరిపూర్ణమైనటువంటి ఆశా జీవితాన్ని ప్రసాదించేది, వాగ్దాన ఫలాలను మనకు అనుగ్రహించేది. అటువంటి భావంతో ఈ పూజలో పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి మనలను మోక్ష రాజ్యమునకు నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా,
శక్తిగల పరమపిత సకలము పాలించు సర్వోన్నత మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము జనదైక పుత్రుడమాయేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక జనదైక పుత్రుడమాయేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా పిత కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము మహోన్నతులు మీరొక్కరే మా మనసవతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహోన్నతులు మీరొక్కరే మా మనసవతారుడా పితయైన
సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నిత్యము జీవించు మానవ హృదయ ఆకాంక్ష అయిన సర్వేశ్వర, ఈ జూబిలీ సంవత్సరములో నిరీక్షణ యాత్ర చేయుచున్న మీ ప్రజలను రక్షణ శిలయగు క్రీస్తునందు ఏకము చేయండి. తద్వారా వారు సంతోషముతో ఈ పవిత్ర నిరీక్షణ యందు గమ్యము సాధించగలుగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఇందువలన నీతిమంతుల కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకు సిద్ధపడనేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుడి ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించుచునో కాదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకొననుచో, మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారుమై ఆయన జీవించుటను బట్టి ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానమును పొంది మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు కార్యములు మహత్తరమైనవి. మీరు ప్రభువును స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమును పూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞత స్తుతులు అర్పింతును. ప్రభు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థము చేసుకొందురు. అందరూ ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు చేయుదములెల్లా
కీర్తి ప్రభావములతో నిండి ఉండును. అతని నీతి శాశ్వతముగా నిలుచును. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞప్తికి చేసుకొనినట్లు చెయ్యును. ప్రభు దయా నెనరు కలవాడు. అందరూ ప్రభు కార్యములు మహత్తరమైనవి. తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపు నిండా కూడు పెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మర్చిపోడు. ఆయన అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చు తన శక్తిని వారికి వెల్లడి చేసెను. అందరూ ప్రభు కార్యములు మహత్తరమైనవి. తాననననా, తన్నాననననా. ఆ, 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 తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి కరరండి, వినరండి కరరండి. వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. గలిలయ సంద్రాన పేతురు పడవెక్కి వినిపించిన వాక్కులు. బెతనియపురమున మార్తమ్మ ఇంటిన ఆలకించిన వాక్కులు. గలిలయ సంద్రాన పేతురు పడవెక్కి వినిపించిన వాక్కులు. బెతనియపురమున మార్తమ్మ ఇంటిన ఆలకించిన వాక్కులు. జీవవాక్కులు, ప్రేమ వాక్కులు, జీవవాక్కులు, ప్రేమ వాక్కులు, శ్రీ యేసు వాక్కులు. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి వచనములు. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి వచనములు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగులు ఆశ్చర్యపడి పరుగున వచ్చి
ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకొని వచ్చితిమి. భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగలు క్రక్కుచు పండ్లు కొరకుచు కొయ్యబారిపోవును. ఈ దెయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిమి, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసువారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలం మీ మధ్య నుందును? ఎంతవరకు మేము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు అనగా వారు అట్లే వానిని తీసుకొని వచ్చిరి. యేసును చూచిన వెంటనే ఆ దెయ్యము వానిని వెలవెలలాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నురుగలు క్రక్కించెను. ఈ దుర్భరావస్థ ఎంత కాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పెను. అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలని నీళ్లలోను నిప్పులలోనూ పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయము చెయ్యుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నా విశ్వాసము లేకుండానట్టులా తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను. అంతటా జనులు గుమిగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి, యేసు, మూగా చెవిటి దెయ్యమా, ఈ బాలుని విడిచిపొమ్ము, వారెన్నడను వీనిని ఆవహింపకము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భాటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగు వలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెనని అనిరి. కానీ యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దెయ్యమును పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దెయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. సువార్త పట్టణము ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, మున్ముందుగా మీ అందరికీ రేపు జరగబోయే మీ విచారణ పండుగను పురస్కరించుకొని ముందుగానే మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు మరియు పునీత మదర్ తెరేసా దీవెనలు మీకు అందరికీ అందిస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్. మదర్ తెరేసా అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడైనా గుడులు కట్టానంటే తప్పనిసరిగా మదర్ తెరేసా గారి స్వరూపాన్ని నేను పెడుతుంటాను. గోదావరి విచారణలో ఆ పెద్ద గుడి విచారణ గుడి కట్టినప్పుడు అప్పుడు ఇంకా పునీతురాలు కాలేదు. అయినప్పటికీ ఆమె బ్లెస్సెడ్ వెనరేటెడ్ అన్నటువంటి మాటలు, ధన్య
మదర్ తెరేసాగా అప్పుడు గుర్తింపు పొందారు. అప్పుడే ఆ తల్లి స్వరూపాన్ని గోదావరి విచారణ గుడి మీద పెట్టడం జరిగింది. మరలా మనకు ఇక్కడ మదర్ తెరేసా గారిని పునీత పట్టం కట్టినప్పుడు కోకెథడ్రిల్లో ఒక స్వరూపాన్ని కొని మరి ఊరంతా ఊరేగించి జ్ఞానాపురానికి కూడా తీసుకురావడం జరిగింది. ఉత్తరావళి విచారణలో కూడా దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ కూడా మదర్ తెరేసా స్వరూపాన్ని తప్పనిసరిగా పెట్టి అక్కడ ప్రజలకు ఒక దేవుని యొక్క ప్రేమ చిహ్నంగా ఆ స్వరూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మదర్ తెరేసాను నేను ఫిలాసఫీ చేస్తున్నప్పుడు, కొనడాబాలో ఫిలాసఫీ చేస్తున్నప్పుడు బ్రదర్గా మా బ్రదర్లందరూ కలిసి కలకత్తా నగరం వెళ్ళాం. భక్తి తీర్థయాత్రలో భాగంగా వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్షంగా ఒక యువకునిగా దగ్గర కూర్చొని ఆమె మాటలు ఆలకించడం జరిగింది. నన్ను ఆకట్టుకున్నటువంటి విషయం ఏంటంటే, మా బ్రదర్లందరూ కూడా ఆ చిన్న దేవాలయంలో ఒక రూములో ఆమె పర్సనల్ ప్రేయర్ చేసుకునే చిన్న ప్రార్థనా మందిరంలో మా బ్రదర్లందరూ కూర్చున్నారు. దాదాపు 60 మంది 65 మంది. నేను ముందు వరుసలో 2వ వరుసలో కూర్చొని ఆమె 2-3 నిమిషాల మాట్లాడింది. ఆ మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి ఆ జీవం, చైతన్యం ఇప్పుడు కూడా ఆ మాటలు ఇప్పుడే వింటున్నానా అన్నటువంటి అనుభూతి కలుగుతుంది. బ్రదర్స్, ఆమె చెప్పినటువంటి మాటలు, బ్రదర్స్ నెవర్ షో యువర్ బ్యాక్ టు ద లార్డ్. నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ షోడ్ మై బ్యాక్ టు గాడ్ ది యూకరిస్ట్. ఎందుకు? నేను ఆ సత్ప్రసాదాన్ని, సిలువను చూస్తుంటే నాకు 2 విషయాలు గుర్తుకొస్తాయి. ఏంటా 2 విషయాలు? మొట్టమొదటిది, సిలువను చూడగానే దేవుడు నన్ను, ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించారో నాకు తెలుస్తుంది. మరలా ఈ దివ్య సత్ప్రసాద మందసాన్ని చూస్తున్నప్పుడు, దివ్య సత్ప్రసాదాన్ని చూస్తున్నప్పుడు ఆ దేవుడు నన్ను ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. ఎంతగా ప్రేమించారో సిలువను చూస్తే అర్థమవుతుంది. ఎంతగా ప్రేమిస్తున్నారో ఇప్పుడు కూడా నాకు ఆ సత్ప్రసాదాన్ని చూస్తే అర్థమవుతుంది. అందుకే నేను ఎప్పుడూ కూడా దేవునికి నా వెన్నెముక చూపించను. అంటే అర్థం ఏంటి? దేవుని విషయంలో ఏదైనా సాధించగలను, ఏదైనా నెరవేర్చగలను, ఏదైనా నేను సుసాధ్యం చేసుకోగలను అన్నటువంటి ఆ ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం నాలో ఉంది అని ఆ రోజు మా బ్రదర్లకు సందేశం ఇచ్చారు. ప్రియ దైవ ప్రజలారా, దేవుడు ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. ఇదే ఈ 2025వ సంవత్సరములో మన పరమపదించినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు 2024 డిసెంబర్ నెల 24వ తారీఖున ఈ సందేశంతో ఈ జూబ్లీ ఇయర్ని పరిశుద్ధ పాపు గారు ప్రారంభించారు.
మనమందరము నిరీక్షణ యాత్రికులము. నిరీక్షిస్తూ వేచి చూస్తూ ఇదిగో జరుగుతుంది, నెరవేరుతుంది, సాధ్యమవుతుంది, సంభవంగా మారుతుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఆలోచనతో యాత్రికులమైన మనము అడుగులు వేస్తూ ముందుకు సాగాలి. దీన్ని ఆయన అధికారిక పత్రమైన స్పెస్ నాన్ స్పెందేమూస్ అన్నటువంటి ఒక మాటతో స్టార్ట్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నిరీక్షణ లేకపోతే హోప్ డస్ నాట్ డిసప్పాయింట్. నిరీక్షణ నిరాశను కలిగించదు అన్నటువంటి ఆ మాటలతో పరిశుద్ధ పాపు గారు ఆ జూబిలీ సంవత్సరాన్ని మొదలుపెట్టారు. అయితే ఎందుకు ఈ యొక్క మాటతో మొదలుపెట్టారు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ పాపు గారు 3 కారణాలు తెలియచేస్తూ ఉన్నారు. ఏంటా 3 కారణాలు? మొట్టమొదట, ప్రపంచములో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ప్రజలలో, విశ్వాసులలో నమ్మకం పోయింది. దేవుడుంటే మాకు ఇలా జరుగుతుందా? మా ఇల్లు నాశనం అయిపోతున్నాయి, ఇంటిలో కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మరణిస్తూ ఉన్నారు. చివరికి మేము నిరాశ్రయులుగా, తినడానికి తిండి లేకుండా మేము ఇలాగా జీవిస్తున్నాం. దేవుడెక్కడా? యుద్ధాల కారణంగా ఈ లోక ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఆ నిరాశ నిస్పృహను ఇంక ఎవరు తీసివేయలేరు అన్నటువంటి ఆ ఆలోచనతో ప్రజలు జీవిస్తున్నారు. రెండవది, మనకి భయంకరమైనటువంటి మహమ్మారి వచ్చింది. ఏంటది? కోవిడ్ మహమ్మారి. ఆ మహమ్మారి కారణంగా లక్షల్లో, కోట్లల్లో జనం చనిపోయారు. దేవుడుంటే ఇది సాధ్యమా? దేవుడుంటే దీన్ని ఆపలేరా? పచ్చని కాపురాలు, నవ్వుతూ ఉన్నటువంటి ప్రజల మధ్య సంక్షోభం, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, కంపెనీ యజమానులు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఈ మహమ్మారి కారణంగా అతలాకుతలం అయిపోయింది. ఏంటి దేవుడుంటే ఇలా ఎందుకు జరిగింది? ప్రశ్నార్థకం. దేవుడుంటే ఇది ఎలా చేస్తారా? నిరాశ నిస్పృహ. ఇంకా ఆ నిరాశలో నుండి, నిస్పృహలో నుండి కూడా ఇప్పటికి కూడా కొంతమంది ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. చిన్న జలుబు వస్తే మాస్క్, భయం. చిన్న దగ్గు వస్తే జనాలు పరిగెట్టి దూరం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడాను అది జరిగి 4-5 సంవత్సరాలు అయిపోతుంది. చూసావా? భయం, నిరాశ, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మూడవది, మన వాతావరణం, శీతోష్ణ స్థితి మార్పులు. ఏంటి? వర్షాలు పడే సమయంలో వర్షం పడవు, పెద్దగా ఎండెక్కుతుంది. మళ్ళీ ఎక్కువగా ఎండ వచ్చినప్పుడు ఊహించకుండానే వర్షాలు పడిపోతూ ఉన్నాయి. చలికాలంలో చలి కొన్నిసార్లు ఉండదు. అసలు చలికాలం వచ్చిందా? డౌట్ అందరికీ. అంటే వాతావరణంలో ఈ శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి మార్పుల కారణంగా క్రమంగా జరగాల్సినటువంటి ఈ ప్రకృతిలో కార్యకలాపాలన్నీ కూడా కొన్నిసార్లు అటు ఇటు జరుగుతూ ఉన్నాయి. ఓజోన్ పొర ప్రాణవాయువుని
ఇచ్చి కాపాడే ఓజోన్ పొర అది పూర్తిగా రోజు రోజుకి కూడా పలచబడిపోతుంది, చినిగిపోతుంది. కారణం ఏంటి? మానవుడు కృత్రిమంగా నిర్మించినటువంటి కాలుష్యాలు, ప్రకృతికి వ్యతిరేకంగా తయారు చేసినటువంటి విధి విధానాలు మన ఈ యొక్క ప్రకృతిని పూర్తిగా పాడు చేస్తున్నాయి. అడవులు నరికేయటం, పచ్చదనం కోల్పోవటం, ఫ్యాక్టరీలు కర్మాగారాలు నిర్మించేయటం, ఉన్నటువంటి మంచి ఆక్సిజన్ని, మంచి వాతావరణాన్ని కాలుష్యం చేయటం, సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇంకా అన్ని రకాల పొల్యూషన్స్ కూడా వాతావరణంలో కనిపిస్తున్నాయి. మీరు వినే ఉంటారు, కొన్ని వేల టన్నుల చేపలు సముద్రంలో చనిపోయి ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయంట. కారణం ఏంటి? సముద్రం నీటిని కలుషితం చేశారు. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పాయిజనస్ వాటర్ అంతా కూడా సముద్రంలోకి. కొన్ని వేల టన్నుల చమురుని పేద దేశాలకు ఇవ్వకుండా ధనిక దేశాలు, ఎందుకు వాళ్ళకిస్తే వాళ్ళు దాన్ని తీసుకొని ధనవంతులు అయిపోతారు కాబట్టి అది వృధాగా పడి ఉండటం ఎందుకని చెప్పి సముద్రంలో కలిపేయటం. టన్నులు టన్నులు కొద్ది, చివరికి ఏమవుతుంది? సముద్రపు నీరు కలుషితం అయిపోతుంది. చూసారా? ఈ 3 కారణాలు పరిశుద్ధ పాపు గారు తీవ్రంగా ఆలోచన చేసి, దీని కారణంగా, యుద్ధం కారణంగా ప్రజలు దేవుని మీద నమ్మకం కోల్పోతున్నారు. ఈ వ్యాధి బాధల కారణంగా దేవుని మీద నమ్మకం కోల్పోతున్నారు. వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుతుంది? ఆశను కోల్పోతూ ఉన్నారు. ఇటువంటి సమయాలను, ఇటువంటి పరిస్థితిని పరిశుద్ధ పాపు గారు గుర్తించి, ఇదిగో ఇటువంటి సమయంలోనే మనకు అవసరమైనటువంటిది ఆశ. ఎవరిపైన ఆశ పెట్టుకొని ఉండటం? మనల్ని తయారు చేసినటువంటి, సృష్టించినటువంటి, నడిపిస్తున్నటువంటి దేవుని మీద ఆశ పెట్టుకొని జీవితం కొనసాగించాలి. మీ అందరికీ తెలుసు, మనను ఒక యవ్వనస్తుడైనటువంటి సువార్థికుడిని అమెరికాలో కాల్చి చంపేశారు, చార్లీ కర్క్ అని. ఆయన బోధించేదేంటి? ఆయన బోధ ఏంటి? అమెరికా కమ్ బ్యాక్, ఓ అమెరికన్స్ యు కమ్ బ్యాక్, మీరు తిరిగి రండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారు. చాలా పవర్ఫుల్ స్పీచెస్, శక్తివంతమైనటువంటి ప్రసంగాలు. 32 ఏళ్ల కుర్రోడు, 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు, పాపా బాబు. అమెరికా దేశాన్ని అతడు పూర్తిగా ప్రభావితం చేస్తూ యువతి యువకులను, పెద్దలను, పిన్నలను అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. అమెరికా కమ్ బ్యాక్. ఎక్కడికి రావాలంట? కమ్ బ్యాక్ టు ద గాస్పల్ వాల్యూస్. దేవుని యొక్క విలువల కొరకు వెనక్కి రండి. మీరేం చేస్తున్నారు? విచ్చలవిడి జీవితం. మీ యొక్క పెళ్లి కాకుండానే గర్భం ధరించి పిల్లల్ని మీరు ఆదిలోనే తుడిచేస్తున్నారు. అబోర్షన్స్, గర్భస్రావాలు చేస్తున్నారు. గే మ్యారేజెస్, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం. ఎవరు నేర్పారు ఇది? ఇవన్నీ కూడా మన గాస్పల్ వాల్యూస్కు వ్యతిరేకం, సువార్త విలువలకు, దైవిక విలువలకు వ్యతిరేకం. మీరు ఇది తగదు, కమ్ బ్యాక్ టు ద ట్రూత్, మీరు రండి అని బైబిల్ వాక్యాలతో యువతీ యువకులను, యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా సరే టక్కడ సమాధానం చెప్తూ నోళ్ళు మూయించేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, చివరికి ఏమైపోయింది? అతన్ని కాల్చి చంపేశారు. ఎవరు? ఒక యవ్వనస్తుడు. ఎవరైతే ఈ మగ పెళ్ళిళ్ళు చేసుకొని, మగవాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకొని, ఆడవాళ్ళతో పెళ్లి చేసుకున్నటువంటి
ఒక గే కాల్చి చంపేశాడు. ప్రియబిడ్డలారా, ఇటువంటి సమయంలో ఏంటి ఇంత గాస్పుల్ వాల్యూ ప్రకటిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులను వారు త్రుంచి పడేస్తున్నారు. మన దేశంలో వాల్యూస్ మనం చాటి చెప్తున్నందులకు ఇదిగో మొన్నటి వరకు కూడా 2019 2014లో ఏ దేశం ఎక్కువగా నేరాలు చేస్తున్నటువంటి జాబితా తయారు చేశారు. తయారు చేస్తే మన దేశం అప్పుడంట 50వ ర్యాంకులో ఉండేది, వరుసలో 50 ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది? మొన్ననే 2019లో చూసినట్లయితే అది 20కి వచ్చింది. 2025లో అది 11వ స్థానానికి ఎగబ్రాకింది. ఇంకొక 3 సంవత్సరాలు పోతే అది 5వ స్థానంలోకి వచ్చేస్తుందంట. అంటే క్రైస్తవ విలువలు కలిగినటువంటి వారు బోధిస్తూ ఉంటుంటే వ్యతిరేక వర్గాలు ఏం చేస్తున్నారు? వాళ్ళని సమూలంగా కూకటి వేళ్లతో పెకిలించి పడేస్తున్నారు. అమ్మగారులను చంపేయటం, పాస్టర్లను చంపేయటం, ఫాదర్లను చంపేయటం, ఇది కొనసాగుతూ ఉంది. మరి కొన్నిసార్లు మనకు కూడా ప్రశ్నలు, ఏంటి ఇలా? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఉన్నాడా దేవుడు? అప్పుడే పరిశుద్ధ పాపు గారు ఈ యొక్క మాటతో ముందుకు వస్తున్నారు. ఏమని? నిరీక్షణ నిరాశను కలిగించదు అని చెప్తూ ఏమంటున్నారు? మానవ లోకానికి, సమాజానికి భరోసా ఇస్తున్నారు. ఈనాడు మనం చదువుకున్న సువిశేషం ఒక మూగ దెయ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నారు. బోధకుడా, ప్రభువా, మీ శిష్యులు ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఈ మూగదయ్యాన్ని వెడలగొట్టలేకపోయారు. ఈ మూగదయ్యం ఏం చేస్తుంది? కింద పడేస్తుంది, అగ్నిలో దూకేటట్టు చేస్తుంది, నీళ్ళలో పడేటట్టు చేస్తుంది. చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. ఇతన్ని ఎవరు బాగు చేయలేకపోతున్నారు. ఇంకా అందరూ మాట ఒకటే, ఇతడు చావాల్సిందే, ఈ కుర్రవాడు చావాల్సిందే. తండ్రి బతిమాలుతున్నాడు. ఏమని? ప్రభు వారి దగ్గరకు వచ్చి, మీకు సాధ్యమైతే చేయండి, సాధ్యమైతే స్వస్థత చేకూర్చండి అన్నప్పుడు ప్రభువు, ఆయన సమస్తము సాధ్యమే. సకల సృష్టిని ఒక్క మాట చేత సృష్టించినటువంటి దేవునికి ఇదే మాత్రం, ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా చేయబడలేదు. ప్రభు అంటున్నారు ఆ తండ్రితో, సాధ్యమగునేని అని నువ్వు అడుగుచున్నావా? వాక్యం చూడండి, ఎంత చక్కని మాట కనిపిస్తుంది. మార్కు శుభవార్త 9వ అధ్యాయము ఏమంటున్నారు? అందుకు యేసు, సాధ్యమగునేని అని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తండ్రికి నిరాశ వచ్చేసింది, నిస్పృహ వచ్చేసింది. ప్రతి చోట తిప్పాడు. చివరికి అద్భుతాలు చేస్తున్నటువంటి శిష్యుల దగ్గర తీసుకుని వెళ్ళారు. శిష్యులు కూడా నయం చేయలేకపోయారు. చివరికి సాక్షాత్తు దేవుని దగ్గరకు వచ్చి, సాధ్యమైతే మీరు బాగు చేయండి అంటే, నిరాశ ఎంత లోతుగా ఆ వ్యక్తిలో నాటుకొని పోయిందో మనం మాటలు అర్థం చేసుకోగలం. దేవుణ్ణి, యేసు ప్రభుని విశ్వసిస్తూ ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. మరణించిన లాజరును, యాయీరు కుమార్తెను, తర్వాత నయీను, నిన్న సువిశేషం నయీను వితంతువు యొక్క కొడుకును కూడా లేపారు. కానీ ఇప్పుడు ఇవన్నీ విన్నాడు, అడుగుతున్నాడు, సాధ్యమైతే స్వస్థత చేయండి, స్వస్థత చేకూర్చండి. ప్రభు అంటున్నారు, విశ్వసించువానికి అంతయు సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట నాతో చెప్పండి, విశ్వసించువానికి అంతయు సాధ్యమే. అందరూ గట్టిగా చెప్పండి ఈ మాట, విశ్వసించువానికి అంతయు సాధ్యమే. ప్రియ బిడ్డలారా,
ఇది నిరీక్షణలో దాగి ఉన్నటువంటి మర్మం. ఉపోద్ఘాతంలో చెప్పాను, నా జీవితంలో నేను బ్రతుకుండగా ఇది అవ్వదు, ఇది సాధ్యం కాదు, ఇది జరగదు, అసంభవం, అసాధ్యం అన్నటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? నిరాశకు, నిస్పృహకు మూలమైనటువంటి సాతాను దగ్గర నుంచి వస్తాయి ఇవి. నిరాశ, నిస్పృహలు సాతాను యొక్క లక్షణాలు. మనిషిలో ఈ సాతానుడు ఇటువంటి ఆలోచనలు పుట్టిస్తుంటాడు. జరగదులే, ఎందుకు, వేరే మార్గం తీసుకుందాం, అవ్వదులే, వేరే విధంగా ప్రయత్నం చేద్దాం, ఇది అసాధ్యం, అవ్వదు. ప్రియబిడ్డలారా, అటువంటి మనస్తత్వాలతో గూడు కట్టుకొని పోతున్నటువంటి సమాజానికి, బిడ్డలకు, ప్రజలకు పరిశుద్ధ పాపు గారు మరలా ఈ గాస్పల్ వాల్యూ, ఈ యొక్క సువార్త విలువను ముందుకు తీసుకొస్తున్నారు. దేవునికి అసాధ్యమనేది ఏదీను కూడా లేదు. మీకు అందరికీ తెలుసు, మరి తల్లి ఇది ఎలా జరుగుతుందో మరి తల్లి అడిగింది, ఇది ఎలా సంభవం, ప్రకృతికి విరుద్ధం, పురుష ప్రమేయం లేకుండా ఎలా గర్భం ధరిస్తాను, ఇది అసంభవం. కానీ గబ్రియేలు దేవతో చెప్తున్నారు, అమ్మ నీకు నాకు ఇది అసాధ్యం, కానీ దేవునికి అంతయు సాధ్యమే, మనం విశ్వసించి తీరాలి. నిన్న చదివిన సువిశేషములో వితంతువు ఎప్పుడు కూడా తలంచి ఉండదు, నా కొడుకు చనిపోయాడు ఇంతే, ఇంకా నా బాధ, కన్నీటితో ఆమె ఇంకా జీవితమంతా ఏడవాల్సిందే. లాజరు యొక్క సోదరులు మార్తా మరియమ్మ ఎప్పుడు ఊహించి ఉండరు. మేము నమ్ముతాం, ఉత్థానం నమ్ముతాం, ఇప్పుడు కాదు, ఎప్పుడో నమ్ముతాం, ఎప్పుడో ఉత్థానం జరుగుతుంది, అప్పుడు నమ్ముతాం శరీరం తిరిగి లేస్తుందని. యాయీరు కూడా అనుకుని ఉండడు చచ్చిపోయిన నా కుమార్తె లేస్తుందని. ప్రియ బిడ్డలారా, నిరీక్షణ ఆశ మానవ హద్దులను, మానవ పరిమితులను దాటి మనం ఆలోచన చేసినప్పుడే సాధ్యమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మదర్ తెరేసా 5 రూపాయలతో బయటకు వచ్చేసింది. ఏం చేయగలదు 5 రూపాయలతో? తన పొట్ట నింపుకుంటుందా? నమ్ముకుని సిద్ధాంతమైనటువంటి బడుగు బలహీన వర్గాలను, రోడ్డు మీద చనిపోతున్నటువంటి వృద్ధులను, కనిపారేసినటువంటి పసికందులను చేరతీయగలుగుతుంది అనుకున్నదామే? 5 రూపాయలతో ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు. కానీ ఆ హద్దులు దాటి ఆ పునీతురాలు ఆలోచన చేసింది, నేను కాదు చేసేది, నేను నమ్ముకున్న దేవుడు నా చేత చేయిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, అందుకే మానవ జ్ఞానం పరిమితమైనది, మానవ ఆలోచనలు పరిమితమైనవి. మన విశ్లేషణలు ఎన్ని చేసినా సరే, బుర్ర బద్దలు కొట్టుకొని ఎంత ఆలోచన చేసినా సరే పరిమితమే. ఆ పరిమితులను, హద్దులను దాటి ఆలోచింపచేసి జరిపించేవాడు మన దేవుడైనటువంటి ప్రభువు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ ప్రజల, ఈ సమయంలో పరిశుద్ధ పాపు గారు ఏమంటున్నారు? మీరు నిరాశపడకండి, నిస్పృహ చెందకండి, బాధపడకండి. మన దేవుడు నిరాశపరిచే దేవుడు కాదు, నిరాశలను ఇంకా బాధ పెట్టే దేవుడు కాదు. నిన్ను లేవనెత్తి ఆయన ఏమంటున్నారంటే నేను పెంట కుప్ప నుండి, బూడిద నుండి లేపి, నేను పైకి లేపి అధిపతుల సరసన కూర్చోబెడతానంటున్నాడు ఆయన. ధైర్యం కోల్పోవద్దు. ఒకసారి కీర్తన గ్రంథం 27వ కీర్తన, ఈరోజు ఉపోద్ఘాతంలో చదువుకున్నాం, అది మొట్టమొదటి వాక్యం. 27వ కీర్తన చివరి వాక్యం, 14వ వాక్యం చదువమ్మా. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము, నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నారు?
నిరాశలో నిస్పృహలో గుండె దిటవు చేసుకోవాలంట. నీ ఆశను విడిచిపెట్టకుండా, నీ ఆకాంక్షను విడిచిపెట్టకుండా, నీలో ఉన్నటువంటి దేవుడు నాలో ఉన్నారు ఆ భరోసాను విడిచిపెట్టకుండా ముందుకు చూచి అడుగులు వేస్తూ నడిచేవాడు ఏం పొందుతాడు? అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా ఛేదించగలుగుతాడు. ఇది ప్రియ బిడ్డలారా మన విశ్వాసం, మన భక్తి అయి ఉండాలి. పరిశుద్ధ పాపుగా దీన్నే గుర్తు చేస్తున్నారు. అందుకే ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఏ విధంగా ఈ జూబిలీ సంవత్సరములో మనం అనుకున్నది, మనకు నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, మనం బ్రతుకు ఎందుకురా అని అనుకున్నప్పుడు పాపు గారు మంచి సూచనలు కొన్ని ఇచ్చారు. ఏంటంటే మొట్టమొదటి సూచన ఆయన మీరు నమ్ముకున్న దేవుడు సాధ్యం చేసే దేవుడని నమ్మండి. మీరు నమ్ముకున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాధ్యం చేసే దేవుడు, నిరాశపరిచే దేవుడు కాదు. కాబట్టి ఆ సాధ్యం చేసే దేవుని యొక్క విలువలైనటువంటి ఐక్యత, పరిశుద్ధత మీ జీవితంలో పొందండి. పరిశుద్ధత, ఐక్యత. మనం ఈ పరిశుద్ధతను పాపుగా 2 విధాలుగా చెప్పారు. నీకు నీవుగా పరిశుద్ధపరచుకోవటానికి నిరంతరము శ్రమించు. పొరుగువారు, నీ చుట్టూ ఉన్నవారు కూడా పరిశుద్ధతలో జీవించటానికి సహకరించు. ఇంకో మాటలో చెప్పాలంటే మేక్ యూ సెల్ఫ్ హోలీ అండ్ మేక్ అదర్స్ ఆల్సో హోలీ. నిన్ను నీవు పవిత్రపరచుకో, నీ చుట్టూ ఉన్న వారికి పవిత్రపరచుకోవడానికి సహకరించు అంటున్నారు. మొట్టమొదట దేవుడు చెయ్యగలడు అన్నటువంటి నమ్మకం. రెండవది ఆ దేవుడు ప్రతిపాదించినటువంటి పరిశుద్ధతను పొందడానికి ప్రయత్నించేయి. అందుకేం చెప్తున్నారు? రికన్సైల్ అంటే నీవు సమాధానపడు, దేవునితో సమాధానపడు, పొరుగువానితో సమాధానపడు, నీవు పవిత్రుడుగా చేసుకో. అప్పుడు ఏమవుతుంది? నీవు నీ అడుగులు సాధించవలసినటువంటి కార్యాన్ని వైపు నడిపిస్తూ ఉంటుంది. మూడవదిగా ఆయన అంటున్నారు చక్కనైనటువంటి మాట, అందరినీ ఏకీకృతం చేస్తూ, ఐక్యపరుస్తూ, పెద్ద చిన్న, తమ, చిన్న పెద్ద, వర్గ భేదాలు, కుల భేదాలు, రాజకీయ భేదాలు, భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు, వీటన్నిటికీ మించి మీరు కలిసికట్టుగా ప్రయాణం చేయండి. అప్పుడు సాధ్యమవుతుంది. పౌలు గారి మాటల్లో చక్కని మాట ఆయన అంటున్నారు, కొన్నిసార్లు ఇవన్నీ ఎలా సాధ్యమండి? ఇవన్నీ వినటానికి సొంపుగా ఉంటాయి, వినటానికి చాలా బాగా ఉంటాయి, కానీ పాటించేసరికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు. కాబట్టి ఏం చేయాలి? విశ్వసించు. దేవుడు చేయగలరు, దేవుడు చేస్తారు. అంతేకాదు చివరిగా పాపు గారు ఇచ్చినటువంటి సందేశం ఆయన ఏమంటున్నారంటే, నీవు నీ నిరాశలో, నిస్పృహలో, నీవు హద్దును దాటి నీవు ఆలోచన చేస్తూ, విశ్వసిస్తూ, నిరీక్షిస్తూ అడుగులు వేస్తున్నప్పుడు ఇంకా నీకు దేవుడు ఆ మార్గాన్ని సుగమం చేస్తారు. ఒక చిన్న సంఘటన మన పాత నిబంధన గ్రంథంలో, ఫారో రాజు బానిసత్వము నుండి మోషే ప్రవక్త ఇశ్రాయేలును నడిపించుకొని వస్తున్నాడు. కొన్ని లక్షల మందిని తోడ్కొని వస్తూ ఉన్నాడు. వెనక ఫారో రోజు మనస్సు మారిపోయి, అయ్యో వారిని పంపించేసాని, ఇక్కడ ఈ బానిసలకు ఎవరు చేస్తారు అని చెప్పి మరలా వెనక్కి తీసుకురావడానికి తన సైన్యాన్ని పంపించాడు. అయితే వీరు ముందుకు సాగాలి. అడ్డుగా ఏముంది? ఎర్ర సముద్రము. అసలు మానవ చరిత్రలోనే ఈ సముద్రంలో
బాట తయారవటం అనేది, ఒక రోడ్డు తయారవటం అనేది అసంభవం. కానీ దేవుడు చేసే కార్యాలు చూడండి. అందరూ కూడాను ఎందుకు మమ్మల్ని అనవసరం తీసుకొచ్చాం? ఇప్పుడు మా వెనక వస్తున్నటువంటి సైన్యం, ఫారో రోజు సైన్యం మమ్మల్ని ఊచకోత కోస్తారు. చివరికి అక్కడ జీవించలేక, వాగ్దాన భూమికి చేరలేక, అనవసరంగా ఈ యొక్క సమస్యలో మేము చిక్కుకుపోయాం. మాకు దిక్కేంటి అని చెప్పి మోషేను ప్రతి ఒక్కరూ కూడాను నిందించడం మొదలుపెట్టారు. కానీ మోషే ప్రవక్త, నడిపించేవాడు ప్రవక్త కాదు, నడిపిస్తున్నది మోషే కాదు. మోషే ఎవరి మీదైతే ఆధారపడ్డాడో, ఎవరి మీదైతే తన యొక్క సర్వస్వాన్ని నింపి నడిపిస్తున్నాడో ఆ దేవుడి పైన ఆధారపడుతూ ప్రార్థన చేశాడు. తన కర్ర చాచి సముద్రాన్ని కొట్టగానే ఏమైపోయింది? 2 పాయలుగా చీలిపోయి స్వేచ్ఛగా, స్వాతంత్రంగా గెంతుకుంటూ, పరుగులేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఇది జరగదు, అవ్వదు, అసాధ్యం అనుకున్నటువంటి కార్యం సుసాధ్యం చేశారు. కారణం ఏంటి? ఒకే ఒక్కరు నమ్ముకున్నారు. ఎవరది? మోషే ప్రవక్త. నన్ను నడిపించేవాడు నేను కాదు, ఈ జనం కాదు, ఫారో రోజు కాదు, నడిపించేవాడు నా యెహోవా దేవుడని చెప్పి ఆయన తన కర్రను చాచి అసాధ్యమైనటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రం 2గా చీల్చి రోడ్డును ఏర్పాటు చేసి జనాంగాన్ని నడిపించాడు. గమ్యస్థానం వైపు నడిపించారు, వాగ్దాన భూమి వైపు నడిపించారు. ప్రియ బిడ్డలారా, అటువంటి నమ్మకం మనకి ఉండి తీరాలి. ఉంటేనే క్రైస్తవునిగా, భక్తునిగా నువ్వు మంచిగా గమ్యస్థానాన్ని చేరగలుగుతావు. అందులో ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం. ప్రస్తుత సమాజంలో చుట్టూ కూడా ఆటంకాలే. ఎర్ర సముద్రం కంటే ఘోరమైన ఆటంకాలు, ఎర్ర సముద్రం కంటే ఘోరమైన ఆటంకాలు. జాషువా కానా భూమిని వెళ్తున్నప్పుడు పెద్ద కోటగోడ. ఏం చేశాడు? ఆయన గుణపం పట్టుకోలేదు, బుల్డోజర్ పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు. చుట్టూ తిరిగారు. మొత్తం ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవుని స్తుతిస్తూ ఆ చుట్టూ తిరిగారు. కోటగోడ చుట్టూ తిరిగారు. ఏమైంది? కోటగోడలు బ్రద్దలైపోయి లోపలకు మార్గం దేవుడే ఏర్పాటు చేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ మీద ఆధారపడితే, నేను నా మీద ఆధారపడితే ఏది కూడా సంభవం కాదు, ఏది సాధ్యం కాదు. దేవుడు ఉన్నాడు. సాధ్యం చేసే దేవుడు నాతో ఉన్నాడు. సుసాధ్యం చేసే దేవుడు నా పక్షాన ఉన్నాడు. నడిపించే దేవుడు నాతో ఉన్నాడు. వాగ్దాన భూమికి చేర్పించే దేవుడు నాతో ఉన్నాడు. ఆ దేవుడు నన్ను నడిపిస్తాడని ఎప్పుడైతే మనం పూర్తిగా నిరీక్షణిస్తూ ఆ భరోసాను ఆయన పైన పెడతామో అదే మనకు రక్షణ, అదే మనకు విజయం. ప్రియ దైవ ప్రజలారా, ఇటువంటి మంచి సుగుణాలతో, ఇటువంటి భావాలతో ఈ 2025వ జూబిలీ సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తూ, విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, నిరాశా నిస్పృహలను అధిగమిస్తూ లక్ష్యం వైపు ముందడుగు వేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుదురుగాక. హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయబడి గరుడిని ప్రభువు చేరగా, వినయ పూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయబడి గరుడిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భూమిని
గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా నిఖిల సీతరాణి చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును నిఖిల సీతరాణి చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెరా ప్రభుత చేయబడి గరుడిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును సగరి సానిస సస సగరి సానిస సగగ సగమగమని పకారి సానిస బలులు నీకు నెరలు కాదు పరమయాజక అమలమైన ఆత్మ నీకు అమిత లాలస బలులు నీకు నెరలు కాదు పరమయాజక అమలమైన ఆత్మ నీకు అమిత లాలస సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రభుని ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రేయసభ ప్రయోజనముల కొరకును మీ కరమల ద్వారా ఈ బలను స్వీకరిద్దరుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ కుటుంబము యొక్క అర్పణములను కరిక్రమతో అంగీకరించండి. తద్వారా మీ సురక్షిత సంరక్షణలో వారు పొందిన వాటిని ఎన్నటికీ కోల్పోకుండా శాశ్వత జీవిత కానుకలను పొందెదరుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మ విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించితిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు తమ హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించిరి. ఇట్లు వారు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించిరి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన. ప్రభు నామమున వేంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసన. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు.
సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తమ ఇష్టపూర్తిగా అప్పగించి కొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నడిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ సిరి సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత కల్కత్తాపురి తెరేజమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము భక్తి శ్రద్ధలతో మన విన్నపములను, ఉద్దేశాలను, మన తలంపులు, ముఖ్యంగా నిరాశ నిస్పృహ పరిస్థితులు మనందరి జీవితాలలో వచ్చి ఉంటాయి. అయితే ఈ సమయంలో వాటన్నిటినీ కూడా అధిగమించే శక్తి, బలము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దానిని అధిగమించి ముందుకు సాగే భాగ్యాన్ని దేవుడు మాత్రమే కల్పిస్తారు. కాబట్టి అటువంటి భరోసా, శక్తిని మనకు కలుగు చేయమని కోరుకుంటూ ఈ విన్నపాన్ని పరలోక ప్రార్థనకు జోడించి భక్తితో చెప్పుకుంటూ పరమ తండ్రికి విన్నవించుకుందాం. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపమును ముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయడం. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు పరమైన సమాధానము తెలుపుకుందుము. పీస్ బి విత్ యు. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో యేసుక్రీస్తు దేవుడు లోక పాపాలను పరిహరించిన దేవుని ప్రియ గొర్రెపిల్ల, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మన ప్రభువు. ఈ పరిశుద్ధుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం.
విందు 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 కమ్మని విందు 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 కడరా విందు ఈ విందు విందు కమ్మని విందు ఈ విందు విందు కమ్మని విందు రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారము సరిగారి సారిసా సరిగారి సారిసా రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారము రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితోలు కొనగా పరుగులారా రండి ప్రీతితోలు కొనగా పరుగులారా రండి విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రార్థించుదము. ఒకే రొట్టెతో మమ్ము సేద తీర్చి ఒక నిరీక్షణతో మమ్ములను సజీవముగా ఉంచు ఓ సర్వేశ్వర, మీ కృపతో మమ్ములను బలపరచండి. క్రీస్తునందు ఒకే శరీరము ఒకే ఆత్మను కలిగిన వారిగా వారితో పాటు మేము మహిమను పొందుదుముగాక. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మమందుని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. పునీత కలకత్తాపురి తెరీసా నవదిన ప్రార్థన. ఓ పునీత కలకత్తాపురి తెరేసమ్మ గారా, రగిలే ప్రేమకు ఉత్తమ మాతృకగా నిలిచారు. ఆత్మ ప్రేరణతో మానవ సేవే మాధవ సేవని గుర్తించి నిండు హృదయముతో నిర్మల మనస్సుతో సేవా జీవితానికి అంకితమైనారు. ఆత్మీయ బాలల మనస్తత్వముతో ప్రభు చేతిలో నేనొక దీనతతో జీవించారు. క్రీస్తు సువాసనను మరియు సుగుణాలైన ప్రేమ, దయ, ఆదరణ, త్యాగమును ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చేశారు. ప్రతి వ్యక్తి జీవితం ఎంతో విలువైనదని, గౌరవం కలిగినదని లోకానికి చాటి చెప్పారు. శ్రీ సభలో మేమంతా
మిమ్ము అనుకరించినట్లు దయచేయండి. మీ ప్రార్థనా సహాయమును వేడుదలను కోరు వారందరి మనవులను దయతో ఆలకించండి. ప్రత్యేకంగా నేను ఇప్పుడు వేడుకుంటున్న ఈ మనవులను దయచేయండి. మౌనంగా మన విన్నపాలను మదర్ తెరేసా విజ్ఞాపనకు అప్పగించుదాం. నాకు దాహమగుచున్నది అని శిలువపై ప్రభు పెట్టిన కేకను ఆలకించి నిరుపేదల్లో ఉన్న యేసుని సంతోషంతో ప్రేమించారు. క్రీస్తు కారుణ్యానికి ప్రతిరూపముగా నిలిచారు. మీ సుమాత్రకను అనుసరించి మేమంతా జీవించినట్లుగా మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. రేపటి కార్యక్రమం యొక్క పండుగ ఎలాంటి అవాంతరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి వాతావరణంలో జరగాలని మదర్ తెరేసా గారి యొక్క మధ్యవర్తిత్వాన్ని కోరుతూ అందరం కలిసి పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. పునీత కలకత్తా ప్రి తెరేసమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ఈవేళ ఫాదర్ గారిని ప్రత్యేకంగా సన్మానించడానికి ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి బాలబాలికలు చిన్నపిల్లలు అందరూ కూడా ముందుకొస్తారు. అలాగే యువకులు కూడా ముందుకొస్తారు. అందరూ కూడా ముందుకు రావాలి. సండే స్కూల్ చిల్డ్రన్ అండ్ యూత్. తర్వాత దీపక్ గారు కూడా ఫాదర్ గారిని ప్రత్యేకంగా సన్మానించాలనుకుంటున్నారు. ఫాదర్ వారు కూడా ముందుకొస్తారు. వెలసిన తెరేసా, నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం. పరుల సేవే పరమావధిగా క్రీస్తు ప్రభుని ప్రేమ బాటలు ఫలించే జీవితమంతా. నిర్మల మనసుతో జీవిత పయనం క్రీస్తుని సన్నిధికి. నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం. నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం. ఆభరణాలై సేవా ప్రార్థన త్యాగం నీ స్థిర సంపదగా. క్రీస్తు విలువలే నీకు ఆభరణాలై సేవా ప్రార్థన త్యాగం నీ స్థిర సంపదగా. వృద్ధులకు
ఆశ్రయమిచ్చి క్రీస్తును అందించితివి. నిరుపేదలకు కల్పవల్లిగా నీడగా నిలచితివి. జోహార్ తెరెసా, జోహార్ తెరెసా, జోహార్ తెరెసా, జోహార్ తెరెసా. నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం. నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం. అమ్మగా వెలసిన తెరెసా. దేవమాతకు సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క